చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్లు ఇవాళ హైకోర్టులో విచారణకు రాబోతున్నాయి. పోసాని అసభ్యకర వ్యాఖ్యలపై వరుసగా కేసులు నమోదు కావడంతో వాటిని కొట్టివేయాలని క్యాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆయన ఏకంగా 5 క్యాష్ పిటిషన్లు వేశారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖలో తనపై నమోదైన 5 కేసులు కొట్టివేయాలని కోరారు. తనపై 5 చోట్ల నమోదైన కేసుల్లో పోలీసులు తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరించాలని పోసాని హైకోర్టును అభ్యర్థించారు. తనను తప్పుడు కేసుల్లో ఇరికించారని, తనపై పెట్టిన కేసుల్లోని సెక్షన్లు అన్ని 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలైనవేనని, అందువలన సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోవాలని పోసాని హైకోర్టును అభ్యర్థించారు. మరి పోసాని దాఖలు చేసిన 5 పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.